దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. బాగున్నారా? అపోస్తుడైన పౌలు మిషనరీ జర్నీస్ని మనము ధ్యానిస్తున్నాం. అందులో భాగంగా మూడవ ప్రయాణాన్ని, పౌలు గారి యొక్క మూడవ మిషనరీ జర్నీని మనము ధ్యానించబోతున్నాం. ఆత్మ నడిపింపు కోసం ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు, నీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రం ప్రభా. ఆత్మీయ సత్యాలు ఈ మూడవ ప్రయాణం నుంచి మేము నేర్చుకొని మీకు విధేయులు ఒకటకు సహాయం దయచేయండి ఆయన. నా సంచారములు మీరు లెక్కించి ఉన్నారు అని చెప్పి భక్తుడు అంటున్నాడు ఆయన. పౌలు గారి సంచారములు ప్రభా మీ స్వార్థ పరిచర్యకు కనుకని మేము ధ్యానిస్తున్నాం ప్రభా. ఆ స్వార్థ మమ్మల్ని మీకు దగ్గరగా చేస్తుంది. తద్వారా మేము పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడతాం అనే సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకొని, ఆత్మీయ సత్యాలను మేము గ్రహించి వాటి ప్రకారం ఆ మహనీయుడిని తలుచుకొని బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే అన్న నినాదం మేము గట్టిగా చేపట్టి పౌలు వలె మీకు సాక్షులుగా జీవించే కృప, అటు భాగ్యం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పౌలు గారు థర్డ్ మిషనరీ జర్నీని మనము ధ్యానించబోతున్నాం. అయితే నూతన నిబంధనను మనము ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, యేసుక్రీస్తు యొక్క జననం, యేసుక్రీస్తు యొక్క పరిచర్య, యేసుక్రీస్తు యొక్క మరణం, పునరుద్ధానాలను కలిపి మనం సువార్త అంటాం కదా. ఆ సువార్త 4 సువార్తలతో పాటు చరిత్ర గ్రంథము, అపోస్తుల కార్యాలు, ఆ అపోస్తుల కార్యాలు గ్రంథంలోనే సంఘ స్థాపన, అలాగే సంఘ విస్తరణ మనకి కనిపిస్తుంది. అపోస్తుడైన పౌలు అంతియోకయలో ఉన్న సంఘాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన 3 మిషనరీ జర్నీస్ని చేస్తారు. అసలు అంతియోకయలో ఉన్న సంఘం ఏ విధంగా ఏర్పడింది అనేది మనం మొదటగా చూసినట్లయితే, ఆ రోజు మనకి స్టెఫెన్ చనిపోవటం, స్టెఫెన్ని రాళ్లతో కొట్టి చంపేసినప్పుడు అక్కడ గొప్ప హింస రేగటం, అక్కడ అపోస్తులు తప్ప మిగతా శిష్యులందరూ కూడా అనేక ప్రాంతాలకి చెదిరిపోవటం. అలా చెదిరిపోయిన వారు ఊరికే కూర్చోకుండా వారు వెళ్ళిపోతూ వెళ్తున్న ప్రతి మార్గంలోని ప్రతి చోట కూడా క్రీస్తుని ప్రకటిస్తూ, క్రీస్తుని ప్రచురపరుస్తున్న సమయంలో అనేక మంది విశ్వసించిన వారుగా మనకు కనిపిస్తారు. అలా విశ్వసించిన విశ్వాసులు అంతియోకయకు వెళ్ళి ఆ అంతియోకయలో సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ అనేక మంది క్రీస్తులోకి వచ్చారు, క్రీస్తుని అంగీకరించారు. ఆ విశ్వాసులు ఏం చేశారంటే, గ్రీకు భాష మాట్లాడే అన్యులతో యేసే క్రీస్తని వారిని ఒప్పించి వారికి సువార్తను ప్రకటిస్తే వారందరూ క్రీస్తుని అంగీకరించి వారు క్రైస్తవులుగా అనబడ్డారు. ఈ విషయం కాస్త అంతియోకయలో చిన్న సంఘం, సిరియాలో ఉన్న అంతియోకయలో సంఘం ఏర్పడింది. అలా ఏర్పడిందని యెరూషలేములో ఉన్న సంఘ పెద్దలకు తెలిసినప్పుడు అక్కడ ఉన్న సంఘ పెద్దలు ఇక్కడికి ఎవరినైనా పంపించి వారిని ఇంకా వాక్యంలో బలపరిచి, స్థిరపరిచి, అభివృద్ధి పరచాలని చెప్పి వారు ఆలోచన చేసి అక్కడికి ఎవరిని పంపుతారు అంటే, బర్నబా, ఆదరణ పుత్రుడు బర్నబా గారిని అక్కడికి పంపిద్దామని సంఘం నిర్ణయం తీసుకొని బర్నబా గారిని యెరూషలేము నుంచి అంతియోకయకి పంపిస్తారు. బర్నబా గారి రావటం, వారిని కలుసుకోవటం, సంఘాన్ని హెచ్చరిక మాటలు చెప్పి వారిని ప్రోత్సహించి వారికి ఈ క్రీస్తు మార్గాన్ని మరి వివరంగా వివరించి చెప్పినప్పుడు వారు అనేకులు క్రీస్తుని హత్తుకొని సంఘం అభివృద్ధి చెందినట్టుగా మనము చూస్తాము. అదే సమయంలో బర్నబా గారు, ఇదంతా మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో మనం ఇదంతా చూస్తాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయంలో ఇదంతా కూడా మనం చూస్తాం. అప్పుడు
అంత్యోకయలో బర్నబా గారికి ఉంటున్న సమయంలోనే ఇక్కడ నుంచి తార్సు దగ్గర కదా. మనం ఆ రోజు కైసరియా నుండి తోడుకుని వచ్చి ఇక్కడి నుంచి పౌలుని తార్సుకు పంపించేశారు కదా. అసలు పౌలు ఏం చేస్తున్నాడు, అసలు పౌలు ఎలా ఉన్నాడు అని ఒకసారి మనం పౌలుని చూసేద్దాం, పరామర్శిద్దాం అని చెప్పి కిల్కియా రాష్ట్రంలో తార్స్ అనే పట్టణస్థుడైన పౌలు దగ్గరికి వెళ్దాం అని చెప్పి అంత్యోకయ నుంచి బర్నబా గారు ప్రయాణం అవ్వటం, తార్సుకు వెళ్ళటం, పౌలు గారిని కలుసుకోవటం, పౌలు గారితో మాట్లాడటం, పౌలు రా మనిద్దరం కలిసి అంత్యోకయలో సేవ చేద్దాం, రా పౌలు వస్తావా, ఇద్దరం కలిసి చేద్దాం అని చెప్పి అంటే బర్నబా గారి మాట మేరకు పౌలు గారు బర్నబా ఇద్దరు కలిసి అంత్యోకయలో సేవ చేయటం, 1 సంవత్సరం పాటు సేవ చేస్తున్నప్పుడు సంఘం విస్తరించినట్టుగా మనకి 11వ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఈ 11వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఏమవుతుందంటే కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడి, క్రైస్తవులు అని అనబడింది ఎక్కడ అంటే అంత్యోకయను కేంద్రంగా చేసుకొని పౌలు గారు అలాగే బర్నబా గారు మొదటి మిషనరీ జర్నీ చేస్తారు. అలా చేయమని ఎవరు చెప్పారు అంటే పరిశుద్ధాత్మ దేవుడే వారికి చెప్పారు. అదే విషయాన్ని మనం 13వ అధ్యాయంలో మనము చూస్తాం. ఒకసారి రండి చూద్దాం. అంత్యోకయలో ఉన్న సంఘములో బర్నబా, సిమియోను, లూకియా, మనయేలు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 5. 5గురితో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఎవరితో? మనయేలుతోను, లూకియాతోను, అలాగే సిమియోనుతోను. వీరితో చెప్పినప్పుడు వీరేం చేశారు? వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఎక్కడికి పంపిస్తారు? మొదటి మిషనరీ జర్నీ. ఎవరు వెళ్ళమన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు వారిని పంపించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అలాగా వెళ్ళిన పౌలు గారు, బర్నబా గారు ఏ ప్రాంతాల్లో వారు మొదటి మిషనరీ జర్నీ చేస్తారంటే గలతీయా ప్రాంతాల్లో, పిసిదియాలో ఉన్న అంతియోకయ, సిరియాలో ఉన్న అంతియోకయ కాదండి, పిసిదియాలో ఉన్న అంతియోకయ, పంపూలియాలో ఉన్న పెర్గే, లుకనోనియా, దాంట్లో లుకనోనియా, దాంట్లో లుస్త్రా, దెర్బే, ఈ ప్రాంతాలు. వీరు ఈ ప్రాంతాల్లో సంచరించి స్వార్థను ప్రకటించి వారు తిరిగి అంతియోకయకు వస్తారు. వీరి ఈ స్వార్థ పరిచర్యలో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే యెరూషలేము నుంచి ఈలోపు కొందరు యూదులు వచ్చి, అంటే ఆ యూదులు ఎవరు అంటే యూదా మతంలోంచి, అంటే యూదుల్లోంచి క్రైస్తవులుగా మార్చబడిన వారు యూదాయ నుంచి అంత్యోకయలకు వచ్చి అక్కడ ఉన్న శిష్యుల్ని కలవర పెడతారు. ఏంటి అంటే సున్నతి చేయించుకున్న తర్వాత, అంటే శరీర క్రియలు జరిగిన తర్వాతే, శరీర క్రియ జరిగిన తర్వాతే మీరు క్రైస్తవులు అనబడతారు అని చెప్పి ఆ రోజు సంఘంలో ఉన్న వారిని గలిబిలికి లోటు చేస్తున్న సమయంలో వీరు ఈలోపు స్వార్థ ప్రయాణం ముగించుకొని అంత్యోకయకు వచ్చినప్పుడు సమస్య అంత్యోకయలో బయలుదేరింది. ఇదే వాదాన్ని పౌలుకి బర్నబాకి వారితో తీవ్రంగా వాదం జరిగిన వారు ఒప్పుకోకపోతే ఈ సమస్యను హెడ్ క్వార్టర్గా ఉన్న అదిగో అపోస్తులు ఉన్నారు కదా, యేసుక్రీస్తు శిష్యులు ఉన్నారు కదా, ఇదే మాటని వారి దగ్గర పెడతాం, ఇదే సమస్యను వారితో చెప్తాం, వారు ఏమి ప్రత్యుత్తరం ఇస్తారో అని చెప్పి పౌలు గారు, బర్నబా గారు తీతుని వెంట పెట్టుకొని మరికొంతమంది సహోదరులతో యెరూషలేముకు వెళ్ళటం మనం చూస్తాం. అది అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో మనకి వివరముగా రాయబడింది.
అయితే అపోస్తులు ఏం చెప్తారంటే, మీరు శరీర క్రియల వల్ల నీతిమంతులుగా క్రైస్తవులుగా తీర్చబడరు కానీ మనసు మార్చుకొని మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో మీరు బాప్తిసం పొందితేనే, మనసు మార్చుకోవడం వల్లనే, యేసుక్రీస్తు యందు విశ్వాసం వల్లనే మీరు రక్షించబడతారు. కానీ శరీర క్రియల వల్ల ఎవరు కూడా, శరీర క్రియల వల్ల కానీ సున్నితి వల్ల కానీ ఎవరు కూడా బడరు అని చెప్పి వారు పెద్దలు వారికి చెప్పటం, అదే విషయాన్ని వారు పత్రంగా రాసి శీల చేతికి ఇచ్చి, వీరితో పాటు శీలను కూడా శీలతో పాటు మరొక సహోదరుని అంత్యోకయకి పంపించటం, అంత్యోకయలో ఆ సమస్య ఎవరైతే తీసుకొచ్చారో వారికి ఆ పత్రాన్ని అందించటం, శీల కూడా ప్రవక్త గనక పెక్కు మాటలతో అక్కడ అంత్యోకయలో ఉన్న సంఘస్థుల్ని ఆదరించటం, ఆ సంఘస్థులందరూ కూడా వారు తెప్పరిల్లటం, వారు సంతోషించడం చూస్తాం. కాకపోతే కొన్ని కండిషన్స్ ఏంటంటే, గొంతు పిసికి చంపిన వాటిని తినకుండా, రక్తాన్ని తినకుండా, విగ్రహాలకు అర్పించిన వాటిని తినకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అపోస్తలు చెప్పడం, అదే విషయాలు శీల వివరించి చెప్పడం అనేది మనకు జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఇలా జరిగే సమయంలోనే మార్కు మొదటి మిషనరీ జర్నీలో పౌలు బర్నబా గారితో వెళ్తారు. ఆయన పంపూలియాలకు వచ్చేటప్పటికి, పంపూలియా ఉన్న పెర్గేలో ఉన్నప్పుడు సేవా పరిచర్య చేస్తుండగా హఠాత్తుగా పౌలు గారిని, బర్నబాను విడిచి యెరూషలేముకి వచ్చేస్తారు. యెరూషలేముకి వెళ్ళిపోతాడు ఆయన. పౌలు గారు, బర్నబా ఆ మొదటి మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకుని అంత్యోకయ వచ్చేస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత బర్నబా గారు ఏమంటారంటే, పౌలు, మనం ఏ ప్రదేశాల్లో మనం తిరిగామో వారిని బలపరుచుదాం, వారు ఎలా ఉన్నారో చూద్దాం అని చెప్పి అన్నప్పుడు పౌలు గారు, సరే బర్నబా వెళ్దాం మనం రా అని చెప్పి పౌలు గారు, బర్నబా సిద్ధం అవుతున్నప్పుడు బర్నబా గారు ఏం చెప్తారంటే, మనతో పాటు ఇదిగో మార్కుని తీసుకెళ్దాం అని చెప్పంటే, పౌలు గారు ఫస్ట్ టైం అయితే ఏమీ అనలేదు, కానీ సెకండ్ టైము వద్దు, నో అని చెప్తారు. కారణము, పంపూలియాలో పనిలో ఉన్నప్పుడు సేవా పరిచర్యను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ ఇప్పుడు నువ్వు తీసుకెళ్దామంటావేంటి అని చెప్పి వారిలో తీవ్రమైన వాదం జరిగి వారు వేరైపోయారట్టుగా మనకి కనిపిస్తుంది. వారు ప్రయాణంలో వేరయ్యారు తప్ప వారిద్దరూ కూడా కలిసే ఆ తర్వాత పరిచర్య చేస్తారు. ఆ విషయం మనం తర్వాత చూస్తాం. అయితే బర్నబా గారు మార్కుని వెంట పెట్టుకుని కుప్రకు వెళ్తారు. అయితే పౌలు గారు శీలను ఏర్పరచుకొని సహోదరుల వద్ద సెలవు పుచ్చుకొని సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తారు. సెకండ్ మిషనరీ జర్నీలో పౌలు గారు, శీల, తిమోతి, అలాగే లూకా గారు, ఈ నలుగురితో పాటు మరికొంతమంది శిష్యులు కలిసి సెకండ్ మిషనరీ జర్నీలో ఉన్నట్టుగా మనము చూస్తాం. అద్భుతమైన పరిచర్య ఆ సెకండ్ మిషనరీ జర్నీలో చేస్తారు. అయితే ఈ సెకండ్ మిషనరీ జర్నీలో మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఆ రోజు పౌలు గారు ఆసియా, మనం ఆ విషయం చూద్దాం. చూడండి, ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచినట్లుగా మనం చూస్తాం. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు గలతియా, ఫుగ్రియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు యత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నారు అంటే ఆసియాకి వెళ్ళాలనుకున్నారు. ఆసియా అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే ఎఫెస్సు. మన ప్రకటన గ్రంథంలో చదువుకుంటాం కదండి. ఎఫెస్సు, తుయెతెరా, సార్దీస్, పెర్గము, తుయెతెరా, లవోదికయ అనే 7 సంఘాలు, అనగా 7 పట్టణాలు ఆసియా కాంటినెంట్లో అతి పెద్దవిగా ఆ పట్టణాల్లోనే ఈ సంఘాలు ఉన్నట్టుగా మనం చూస్తాం. స్ఫురణ, ఈ సంఘాలన్నీ కూడా ఈ ఆసియా కాంటినెంట్లో ఉన్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆసియాకు వెళ్ళకూడదని పౌలును
ఆటంకపరిచారు. కారణం ఏంటి అంటే పౌలు గారికి ఇంకా అప్పటికి కావాల్సినంత ఎక్స్పీరియన్స్ రాలేదు. పరిచర్యలో తను ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలు బోల్డ్ ఉన్నాయని చెప్పి ఆ విషయాలు ఈ సెకండ్ మిషనరీ జర్నీలో ఆయన అనేక విషయాలు, అనేక తిరుగుబాట్లను, అనేక విధంగా ఆయన రాటుదేలిపోయాడు. ఆయన అనేక విషయాలు నేర్చుకొని సేవా పరిచర్యలో ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆసియా వైపుకు వెళ్ళనివ్వకుండా ఎటువైపు తీసుకెళ్ళాడంటే మాసిదోనియా, యూరప్ కాంటినెంట్ వైపుకు తీసుకెళ్ళి, మాసిదోనియాలో ప్రధానమైన పట్టణాలు ఏంటి అంటే మనకి 3గా కనిపిస్తాయి. ఒకటి ఫిలిప్పు, తెస్సలోనికా, మూడవదిగా బెరయ. ఈ పట్టణాల ద్వారా సంచారం చేస్తూ అలాగే గ్రీసుకు వస్తారు, అకయ అనే ప్రాంతాలకు వస్తారు. ఏథెన్సు, కొరింతు, అలాగే కెంక్రియా, ఈ ప్రాంతాలకి పౌలు గారు, తిమోతి, శీల వస్తున్నట్టుగా వచ్చి పరిచర్య చేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చివరిగా వారు ఎక్కడికి వస్తారు అంటే పౌలు గారు అకులా, ప్రిస్కిలాని వెంట పెట్టుకొని ఎఫెస్సుకు, అంటే సెకండ్ మిషనరీ జర్నీ చివరిలో ఎఫెస్సునకు వస్తారు. ఆ విషయాన్ని చూసి మనం థర్డ్ మిషనరీ జర్నీని స్టార్ట్ చేసేద్దాం రండి. 18వ అధ్యాయము 18వ వచనం కానించి మనం ఒకసారి చూద్దాం. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున అక్కడ, ఇంకా బహుదినములు అక్కడ అంటే ఎక్కడ అంటే కొరింథులో ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రియాలో తల వెంట్రుకలను కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. చూడండి, ఇక్కడ అకులా, ప్రిస్కిల్లా అనువారు అతనితో కూడా వెళ్ళిరి. అకులా, ప్రిస్కిల్లా మొట్టమొదటిగా మనకు కనిపించేది ఎక్కడంటే కొరింథు. పౌలు గారు కొరింథు పట్టణానికి వచ్చినప్పుడు వారు పౌలు గారికి పరిచయం అవటం, వారు కూడా అదే వృత్తి, పౌలు గారి వృత్తి సేమ్ అవటం, వారు సువార్థికులు, వీరు సువార్థికులు కనుక వారు కలిసి పనిచేసినట్లుగా మనం చూస్తాం. అయితే సెకండ్ మిషనరీ జర్నీ ఎండింగ్కి వచ్చేటప్పటికి పౌలు గారు అకులా, ప్రిస్కిల్లాని తీసుకుని వస్తూ ఎఫెస్సులో వారిని విడిచిపెట్టినట్లుగా మనము ఇక్కడ ఈ సందర్భంలో మనము చూస్తాము. వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే రోమా నుంచి వచ్చారు. ఈ కొరింథులో ఉన్నప్పుడే పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక కావచ్చు, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక కూడా ఈ కొరింథు పట్టణం, ఈ కొరింథు సంఘంలో ఉన్నప్పుడే పౌలు గారు పత్రికలను రాస్తారు. రోమపత్రిక ఎక్కడి నుంచి రాశారు? కొరింథు నుంచి. మొదటి తెస్సలోనిక పత్రిక ఎక్కడి నుంచి రాశారు? కొరింథు నుంచి. రెండవ తెస్సలోనిక పత్రిక ఎక్కడి నుంచి రాశారు? కొరింథు నుంచి. కొరింథు నుంచే పత్రికలు రాశారు. అయితే కొరింథు నుంచి ఎక్కడికి వస్తారంటే ఎఫెస్సుకి పౌలు గారితో కూడా వచ్చినట్లుగా మనం చూస్తాం. వారు ఎఫెస్సునకు వచ్చినప్పుడు అక్కడ అతడు వారిని అక్కడ విడిచిపెట్టి, ఎక్కడ ఎఫెస్సులో వారు ఎఫెస్సునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచూ ఉండెను. సునగోస్ అంటారు వాటిని. సమాజ మందిరంలోకి వెళ్ళిపోయి ఆ రోజు ఉన్న సందర్భము ఏంటి అంటే, ఆ రోజు బైబిల్ పండితులు చెప్తున్న మాట ప్రకారం యూదులు కనీసం 10,000 మంది, 10,000 నుంచి 12,000 మంది దరిదాపుగా ఎఫెస్సు పట్టణంలో ఉన్నట్లుగా మనకి చెప్తున్నారు. అంటే అక్కడ సమాజ మందిరం ఉండటం, ఆ పౌలు వాడుక చెప్పున సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే క్రీస్తు లేఖనంలోని దృష్టాంతములను ఎత్తి ప్రవక్తల గ్రంథాల్లోని లేఖనాలు చూపించి వారితో ఒప్పిస్తూ, తర్కిస్తూ, వాదిస్తూ వారికి స్వార్థ పరిచర్య చేస్తున్నప్పుడు వారు ఏం చేశారంట? వారు ప్రవేశించి యూదులతో తర్కించుచూ ఉండెను. వారింకను కొంతకాలం ఉండమని అతన్ని వేడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరాను. తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశల మడిగి అంతియొకయకు వచ్చాను. ఎక్కడైతే తన మిషనరీ జర్నీ స్టార్ట్ చేశారో అక్కడికే సెకండ్ మిషనరీని కంప్లీట్ చేసుకుని అంతియొకయకు వెళ్ళిపోయారు. కానీ అకులా, ప్రిస్కిలా ఎక్కడ ఉన్నారు?
ఎఫెస్లో నిలిచిపోయారు. ఆ తర్వాత పౌలు గారు థర్డ్ మిషనరీ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మనం చూద్దాం. ఈలోపు ఏం జరిగిందంటే అలస్కేంద్ర వాడైన అపోలో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణ్యుడై ఉండెను. అతడు స్కాలర్, ప్రావీణ్యుడు, ఆయన జ్ఞాని, ధర్మశాస్త్రవేది ఆయన చెప్పాలంటే. అయితే యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకొని యేసుని గురించి వివరముగా చెబుతూ సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం అక్కుల ప్రిస్కిల్లా చూసి వారికి యేసుని గురించిన విషయాలు మరి పూర్తిగా విశదపరిచి అపోలోని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం అదే విషయాన్ని. అక్కడి నుంచి అపోలో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటాడంటే కొరింథీకి వెళ్ళాలనుకుంటాడు. ఈ అక్కుల ప్రిస్కిల్లా ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాలి అని అపోలో అనుకున్నప్పుడు, అపోలో అక్కడికి కొరింథీకి వెళ్ళినప్పుడు వారికి అక్కడున్న సహోదరులకి సిఫారసు చేస్తూ ఒక లెటర్ రాసి అపోలోకి ఇవ్వడం, అపోలో అక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. ఈలోపు పౌలు గారు అంత్యోకాయ నుంచి ఏం చేస్తారంటే థర్డ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ కొంతకాలం ఉండిన తరువాత అనగా అంత్యోకాయలో సెకండ్ మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకున్నాక అక్కడ కొంతకాలం అంటే అంత్యోకాయలో కొంతకాలం ఉండిన తరువాత బయలుదేరి వరుసగా గలతియా ప్రాంతమందును పుగ్రియానందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరిచెను. గలతియా ప్రాంతమందు సెకండ్ మిషనరీ జర్నీలో లేదా ఫస్ట్ మిషనరీ జర్నీలో ఏ ప్రాంతాలకు అంటే ఫస్ట్ మిషనరీ జర్నీలో అంటే పంపూలియా, అది పెర్గేలో కావచ్చు, లుస్త్రలో కావచ్చు, దెర్బేలో కావచ్చు, ఎక్కడెక్కడైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల దగ్గరికి వెళ్ళి తాను స్థాపించిన సంఘాల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని స్థిరపరుస్తూ బలపరుస్తూ వాక్యాన్ని సవివరంగా హెచ్చరిస్తూ వాక్యాన్ని చెప్పి వారిని స్థిరపరిచి వారిని గలతియా మీరు సెకండ్ మిషనరీ జర్నీలు చూడండి, గలతియా ఫుగ్రియా అనే మాటలే కనిపిస్తాయి. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడంటే ఆసియాకి వెళ్ళాలనుకుంటాడు. పౌలు మనసులో బలంగా ఉండిపోయింది ఏంటి అంటే నేను ఆసియాకి వెళ్ళాలి, అక్కడ వాక్యాన్ని ప్రకటించాలి అని చెప్పి బలమైన కోరిక ఉండిపోవటం. అలా ఉన్న పౌలు గారికి సెకండ్ జర్నీ ఎండింగ్లో ఎఫెస్కు ఆసియాకి వెళ్తారు, కానీ ఎంతో కాలం ఉండరు. ప్రభు చిత్తం అయితే మళ్ళీ మీ వద్దకు వస్తానని చెప్పి అక్కడ వారి దగ్గర వారు వేడుకుంటారు, కొంతకాలం ఉండు మాకు ఈ మార్గాన్ని సవివరంగా చెప్పు అని చెప్పి పౌలు గారిని వారు వేడుకుంటారు. కానీ దేవుని చిత్తమైతే నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పి పౌలు గారు వారితో చెప్పడం, అక్కడి నుంచి సెలవు తీసుకొని కైసరియా రేవును వచ్చి అక్కడి నుంచి యెరూషలేముకి అక్కడి నుంచి